ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా ఆచార్య వినోబా భావే గారి గురించి ప్రత్యేకమైనటువంటి ఒక కథనం ప్రధాన పేజీలో ఈరోజు ప్రచురణ జరిగింది. ఆచార్య వినోబా భావే గారు మరి వారు గొప్ప సంఘ సంస్కర్త. వేల ఎకరాలు, వందల ఎకరాలు ఉన్నటువంటి సంస్థాన అధీశుల నుంచి వాళ్ళు భూసేకరణ తీసుకొని వారికి బీదవారికి ఇవ్వటం, వారు ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిత్వంతో, ఒక ఉద్దేశంతో, ఒక మంచి నిర్ణయంతో వారు మొదలుపెట్టినటువంటి భూదాన ఉద్యమం నల్గొండ జిల్లా పోచంపల్లి, వారి పేరు మీదనే ఈ రోజు వరకు కూడా భూదాన్ పోచంపల్లి అనేటువంటి మాట వింటుంటాం. ఆ గ్రామం కూడా ఉంది. అక్కడి నుంచి తొలి అడుగు ఈ యొక్క భూసేకరణకు బయలుదేరినటువంటి ఆచార్య వినోబా గారు కొన్ని వందల వేల ఎకరాలు మరి వారు సేకరించినటువంటి భూమి యాచారం తాటిపర్తిలో సుమారు ఒక 200 నుంచి 300 ఎకరాల భూమి ఒకే దగ్గర ఉన్నటువంటి యొక్క భూమి. కొంతమంది వారి యొక్క భూముల్లో డేగ కన్ను వారు చూసి ఆ యొక్క భూములలో రాత్రి కొంతమంది రికార్డులను మార్చి, కొంతమంది రెవెన్యూ శాఖ వారి హస్తంతో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రికార్డు మార్చి ఈరోజు మళ్ళీ ఈ యొక్క అధికారుల చేతిలో కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. కొంతమంది ఈ యొక్క భూమి కొల్లగొట్టేటువంటి విషయం మరి జరిగిందనేటువంటి ప్రధానంగా వార్త కూడా ప్రచురించడం జరిగింది. మరి ఇటీవల మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కూడా చేసింది. తేల్చినటువంటి విషయం ఏంటంటే, ఇది పక్కాగా ఆచార్య వినోబా భావే గారే భూమి, అదే భూమిని మరి ప్రభుత్వానికి ఇచ్చి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక కూడా అందజేసింది. దాంట్లో మాత్రం మొత్తం ఈ యొక్క తాటిపత్తిలో ఉన్నటువంటి భూమి మాత్రం కంప్లీట్గా మోసాలు, అక్రమాలు, రెవెన్యూ రికార్డులు మరి యొక్క దిద్దుబాటు జరిగి మరి కోర్టులకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మరి సమాజంలో మరి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మీరు ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఎందుకంటే 2013లో వినోబా భావే గారి యొక్క భూదాన్ యజ్ఞ బోర్డు కూడా ఏర్పాటైంది. మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయం పట్ల ఒక సీరియస్ గా తీసుకొని ఈ యొక్క బోర్డుకు ఒక చైర్మన్ గా, ఒక డైరెక్టర్లను కూడా మనం నియమించి ఆ యొక్క భూములు కాపాడతామనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వారి పేరు మీద వేల ఎకరాల భూమి ఉంది, కానీ రికార్డుల మట్టుకే ఈ యొక్క భూమి ఉన్నది. కానీ నిజంగా చెప్పాలంటే గరీబుల చేతిలో ఈరోజు ఒక ఎకరం భూమి కూడా లేదు. ఇది ఒక నిక్కచ్చైనటువంటి వాస్తవం చెప్పొచ్చు మిత్రులారా. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే ఇచ్చి భూదాన్ భూములు ఇవే అనేటువంటి వార్త. యజ్ఞ బోర్డుకు పరిహారం చెల్లించాల్సి ఉందన్న అధికారులు, సీఎం ఆదేశాలతో పూర్తయిన విచారణ అనేటువంటి వార్త ఉంటుంది. చంద్రుడు చిక్కిపోయాడు. ఆదివారం రాత్రి 9:30 గంటల తర్వాత గ్రహణం కారణంగా చంద్రుడు క్రమంగా చిక్కిపోతున్న వైనం ఆదిలాబాద్ లో ఇలా కనిపించింది అనేటువంటి వార్త. గచ్చిబౌలిలో అర్ణవర్ణంలో కనిపించిన చంద్రుడు ఈ విధంగా మెల్లమెల్లగా మొత్తాన్ని మీద చివరికి యొక్క ఎరుపు రంగుకు వచ్చినటువంటి దృశ్యం. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి, సీఎం మంత్రులతో 9 మంది ఎమ్మెల్యేల భేటీ, సభాపతి నోటీసుల పైన చర్చ అనేటువంటి వార్త. ఇక గోదావరి భాగ్యం, హైదరాబాద్ తాగునీటికి, మూసి పునరుజ్జీవానికి 20 టీఎంసీలో 7,340 కోట్ల వ్యయం, 2 ఏళ్లలో పూర్తి, నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త. ఇక మల్లన్న సాగర్, ఇక్కడి నుంచే నీటి తరలింపు అనేటువంటి వార్త ఒకటి ఉంది. కామారెడ్డి సభతో కేంద్రం మెడలు పంచుతాం, సమావేశంలో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. చిత్రంలో వాకిట్ శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, షబీర్ అలీ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు. బండి సంజయ్, నేను సెక్యూరిటీ లేకుండా బయట తిరుగుదామా అనేటువంటి ఒక సబ్ ఎడిటింగ్ ఉంది. అదేవిధంగా కవితతో కేసీఆర్ డ్రామా ఆడిస్తున్నారు అనేటువంటి వార్త కూడా ఉంది. మొత్తాన్ని మీద ఈ యొక్క
కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు 1,00,000 మంది తరలివచ్చి కేంద్రం మెడలు వంచాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్తున్నారు. ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఒక సన్నాహక సభ నిన్న జరిగింది కామారెడ్డిలో. ఇక కాంగ్రెస్ పార్టీ మీరు కేంద్రంతో మెడలు వంచుతారా, మరి ఇంకేమైనా చేస్తారా, మరి ఇంకేమైనా తల తాకట్టు పెడతారా, ఏం చేస్తారో ఏం సంగతో. రాహుల్ గాంధీ గారు ఇదే కామారెడ్డిలో చెప్పారు 42% బీసీలకు ఉండాలని చెప్పి. అది కంప్లీట్గా ఒక 100% అయ్యేటట్టు చూస్తే మంచిది. ఇక బీజేపీ వాళ్ళ మీద నెట్టేసి, మరి బీఆర్ఎస్ మీద నెట్టేసి, మరి ఈ విధంగా కాలయాపన చేస్తే మాత్రం ప్రజలు మాత్రం ఎప్పటికి కూడా క్షమించబోరు. ఈరోజు నాయకులు అనుకుంటుండొచ్చు ఏంటంటే మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం, గవర్నర్ గారికి పంపించినాం, ఢిల్లీలో కూడా ధర్నా చేసినాం, రాష్ట్రపతి గారికి కూడా పంపించిన బిల్లు. ఈ విధమైనటువంటి మాటలు ఒక పక్కన అది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చేయాల్సిందే చేశారు. బీజేపీ మాత్రం లేదు అందులో మాత్రం చాలా లోపాలని, మా ప్రభుత్వం వస్తే అంటే ఇంక మా ప్రభుత్వం వస్తే అంటే 3 ఏళ్ళు ఆగాలి. ఇక బీఆర్ఎస్ పార్టీది అయితే కథ మీకు తెలిసిందే. వారు అధికారం లేరు కాబట్టి వారు ఏం మాట్లాడినా నడుస్తుంది. మరి ఉన్న వాళ్ళైనా కనీసం అందరు కలిసికట్టుగా వెళ్ళి ఒకసారి కాదు 10 సార్లు పోండి ఢిల్లీకి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి అనేకమైనటువంటి పథకాలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ మంజూరికి ఇప్పటికీ 40-50 సార్లు సీఎం గారు ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాలని బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకో 10 సార్లు వెళ్ళండి. దీంట్లో తప్పేముంది? ఎంతసేపు మనము పక్క పార్టీ మీద ఇది చేస్తలేదు, ఈ పక్క పార్టీ సహకరిస్తలేదు, వాళ్ళు రమ్మంటే వస్తలేరు, మా లేఖలకు స్పందించలేదు, మరి మేము చేసినటువంటి నిర్ణయాలు మాత్రం తుంగలు దొక్కుతున్నారు. మరి ఇట్లా కాకుండా వాస్తవికంగా జయలలిత గారు చేసినటువంటి ఆ విధంగానే చేయండి. ఢిల్లీలో జయలలిత గారు ఏం చేశారు మిత్రులారా మీకు తెలియదా? పాపం ఒక మహిళ అయ్యిండు కూడా. మరి ఆ రోజుల్లో మరి రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ గారు ఉండే, ప్రధానమంత్రి నరసింహారావు గారు ఉండే. 15 రోజులు మాత్రం ఢిల్లీలో మకాం వేసి ఆమె సాధించింది. మరి ఇది చేయాలంటే మాత్రం 9వ షెడ్యూల్ పెడితేనే కానీ ఇది ఒక కంప్లీట్ అవుతుంది ఈ యొక్క కార్యక్రమం. కానీ మీరు ఏం చేసినా ఏమైనా చేసినా కూడా అది కాదు. కేవలం ముఖదంపుడు ఈ యొక్క ప్రచారాలు చేసుకుంటా ఉపన్యాసాలలో మాట్లాడుకుంటా ఉంటే కాదు మిత్రులారా. మరి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అనేక మంది విశ్లేషకులు కానీ మేధావుల నుంచి కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నుంచి వస్తున్నటువంటి మాట ఒకే ఒక మాట, మీరు కార్యాచరణ వైపు కదలండి, కార్యరూపము తాల్చేటట్టు చేయండి. ఇది ప్రజలకు ఇచ్చిన మాట సంపూర్ణంగా అమలు చేయండి, చిత్తశుద్ధితో దీన్ని కార్యక్రమం పూర్తి చేయండి. ఈ మాటని చెప్తున్నారు మిత్రులారా. దయచేసి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ యొక్క పని పూర్తి చేస్తే ఆ యొక్క గౌరవం కానీ ఆ యొక్క రిజల్ట్ కానీ ఈ పార్టీకే దక్కుతుంది. విమర్శలకు పోతే మాత్రం ఇక 3 ఏళ్ళున్నా మళ్ళీ వీళ్ళే లోపల మాట్లాడుకొని వాళ్ళతోనో కోర్టు కేసు వేయించి వీళ్ళతోనో కోర్టు కేసు వేయించి ఇక మేము చేస్తేందుకు రెడీ ఉన్నాం, మేము కేంద్రం మెడలు వంచుతున్నాం అని. కానీ మరి వీళ్ళు మాత్రం ఈ పార్టీలు మాత్రం కోర్టు కేసు పెట్టారు. ఈ విధంగా చిల్వం పల్లం చేస్తే మాత్రం ఈ యొక్క బిల్లు ఇక్కడనే ఉంటుంది. ఇక ఒక బీసీలతో మాత్రం ఖేల్కిలా ఒక లాగా ఉంటుంది, ఒక చిన్నపిల్లలు మాట్లాడుకునేటువంటి విషయంగా భావిస్తారని చెప్పేసి చాలామంది విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఇది గమనిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ట్రిపుల్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో రాజగోపాల్ రెడ్డి. ఇక రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ భూములు కోల్పోతున్న చౌటుపల్లి డివిజన్ ఉత్తర భాగం రైతులు తమకు న్యాయం చేయాలంటూ తొక్కని గడపలేదని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలను కలిసిన ప్రయోజనం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తాన్ని మీద ఇక రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి నుంచి మొదలు పెడితే ఇక గవర్నమెంట్ ఏర్పాటై సుమారు ఒక 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈనాడు కూడా మరి వారు మాట్లాడుతుంది ఏంది, మాకు ఈ ప్రభుత్వంలో అనేకమైనటువంటి సమస్యలు కానీ మంత్రి పదవి కానీ మొత్తాన్ని మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరకాటం పెట్టే విధంగానే వారు స్పందిస్తూ ఉన్నారు. మరి మొదటి నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్త ముచ్చట ట్రిపుల్ అలైన్మెంట్ మారాలి. మరి వారి మనసులో ఎక్కడెక్కడి నుంచి ఈ యొక్క ట్రిపుల్ పోవాలనో మరి వారు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు ఏమున్నాయో మరి చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో బయటలో కొట్టాడ కంటే ఇక ఇంట్లో కొట్టాటలకు ఇది ఒక నిదర్శనం మిత్రులారా. మరి నాయకులు కూడా చూసుకోవాలి మరి ఎక్కడ పోతున్నాం మేము సంగతి.
వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు ఆదరణ ఫండ్స్, ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సాయం అనేటువంటి వార్త. ఇక హైదరాబాద్ లో ఆదివారం రాత్రి కనిపించిన చంద్రగ్రహణం దృశ్యాలు ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా. ఈ పత్రికలో ఈ విధంగా చూపించారు. చంద్రగ్రహణం సంపూర్ణం అనేటువంటి వార్త. ఆసియా, యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపించిన ఖగోళ అద్భుతం ఆదివారం మధ్యాహ్నం నుంచి మూతపడ్డ ఆలయాలనేటువంటి వార్త. దేశవ్యాప్తంగా కనువిందు చేసిన బ్లడ్ మూన్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. గోదావరి నీళ్లు అనేటువంటి వార్త. 25 లక్షల మందికి తాగునీళ్లు. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ కు తరలింపు. 7,360 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలే అడ్డనేటువంటి వార్త. ఈ పిసిసి అంటున్నటువంటి మాట. ఇక 10 ఏళ్లుగా డ్రగ్స్ దందా. ప్రతి డెలివరీలో 5 కిలోల మెఫోడ్రిన్ కిలో 50 లక్షల చొప్పున అమ్మకం. చిల్లరపల్లి డ్రగ్స్ డెన్ కేసులో కీలక విషయాలు. వెలుగులోకి సీజ్ చేసిన కెమికల్స్ అనేటువంటి నిన్న పట్టుకున్నారు ఇదే కంపెనీ. మరి కోట్ల రూపాయల మెఫ్రిన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈడీ కేసులో ఏది పురోగతి. గొర్రెల స్కీమ్ మొదలు కాని కాళేశ్వరం దాకా కీలక కేసులు దర్యాప్తానికి వార్త. గతంలో ఈ యొక్క గొర్రెల కేసు పైన మరి పంపిణీ విషయంలో అనేకమైనటువంటి లక్షల కోట్లు గోల్మాలైనటువంటి విషయం. ఈ యొక్క ఈడీ కేసులో ఏది పురోగతి అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. ఇక నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం. రేపు ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ప్రధానం సీఎం రేవంత్ రెడ్డి గారు మనం చేస్తారట. మంత్రి జూపల్లి అభినందనలు. సాహిత్యంలో విశేష కృషికి అవార్డు దక్కింది నెల్లుట్ల రామాదేవి గారికి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు చూద్దాం. రోజు కూలీగా వెళ్లి గుట్టురట్టు చేసి చల్లపల్లి డ్రగ్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్ అనేటువంటి వార్త ఒకటి ఉంది. మొత్తాన్ని మీద ఒక రోజు కూలీగా వెళ్ళేటటువంటి కానిస్టేబుల్ మొత్తాన్ని మీద ఆ పరిశ్రమ అంటే మెఫోడ్రిన్ డ్రగ్స్ తయారీ సామాగ్రిని తరలిస్తున్న మహారాష్ట్ర పోలీసు పట్టుకునేటువంటిది వారు మఫ్టీలో వెళ్ళి చేశారు. ఇక అనర్హతపై ముందుకెలా స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ అనే వార్త. ఇక కృష్ణమోహన్ రెడ్డి సహా 9 మంది హాజరు. జ్వరం కారణంగా రాలేకపోయిన కడియం చేరి అనర్హత పిటిషన్ విచారణపై న్యాయ నిపుణులతో సమీక్ష. నియోజకవర్గాల సమస్యపై ముఖ్యమంత్రి ఆరాయనటువంటి వార్త ఒకటి ఉంది. మరి ఇటీవల మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన మరి స్పీకర్ వారందరికీ నోటీసులు ఇచ్చినటువంటి విషయమే. మరి వారి పైన ఏమైనా అనర్హత వేస్తారా, లేకపోతే వారిపైన చర్యలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే మేము మళ్ళా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి కూడా ఇవరకు కొంతమంది మాట్లాడినటువంటి విషయం కూడా చూసినాం. మరి రాబో కాలంలో చూడాల్సింది. అల్లావుద్దీన్ అద్భుత పెట్టే టీ ఫైబర్ కనెక్షన్ తో సేవలన్నీ నట్టింట్లోకే. కంప్యూటర్ గా మారనున్న టీవీ, ఇంట్లోనే హోంవర్క్లు, టీ షర్ట్ అనుసంధానంతో ఇంట్లో నుంచి నేరుగా పాఠాలు వినే అవకాశం. స్కూల్లో ఏఐ పాఠాల బోధన అనేటువంటి వార్త ఉంది. మిత్రులారా, ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ మాత్రం ఎక్కడ పని చేస్తున్నామంటే వారి నుంచి వచ్చేటువంటి మాట ఒకే ఒక మాట, కంప్యూటర్ అని చెప్తారు. మరి ఎక్కడ పని చేస్తున్నాం అంటే అడ్రస్ అడిగితే ఇంట్లోనే, హోమ్ టు హోమ్. రాబో కాలంలో ఒక 60-70% మొత్తం హోమ్ టు హోమ్ వర్కే ఉంటుంది. వీళ్ళేం వెళ్ళరు అక్కడికి. కాలు కదలకుండా కూడా ఇక పనులు, ఇక ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇంకా మునుముందు ఎటువంటి టెక్నాలజీ వస్తుందో, మరి ఏమేమవుతారో స్టూడెంట్స్ మాత్రం ఈరోజు ఇంట్లోనే 4 గోడల మధ్యలో కూర్చొని కంప్యూటర్ నొక్కుంటా ఒక జీవితంలో పెద్ద సాయంకాలం మొత్తం మీ యొక్క కంప్యూటర్లకే అంకితం అవుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్ ఈ విధంగా ఉంది. ఐటీ అవుట్సోర్సింగ్ పై ఆంక్షలు. భారత కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలు అమెరికా అనేటువంటి వార్త. వరంగల్లో జోరువాన చెరువుల్ని తలపించిన రోడ్లు. అండర్ బ్రిడ్జ్ వద్ద వరదలో 2 బస్సులు ప్రయాణికులను తాడు సాయంతో బయటకు తీసుకొచ్చిన సిబ్బంది అనే వార్త ఒకటి ఉంది. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్, ఇండి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. బీజేపీ ఎంపీలకు వర్క్షాప్. నేడు విపక్షాల సభ్యులకు మాక్ పోల్. సంఖ్యాబలం ఎన్డీఏ వైపే. పార్లమెంట్ ఉభయ సభలో ప్రస్తుతం 781 మంది సభ్యులు. వీరిలో పాలక కూటమి సంఖ్య 425. ఇక ఇండియా కూటమి 311, ఇతరులకు 45. క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ ఆశలైనటువంటి ఒక వార్త ఒకటి ఉంది. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. పల్లెన పంటలు మొలిచే పాలమూరులోన అనేటువంటి వార్త. ఇక కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన కలవకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో
గుడిపల్లి రిజర్వేషన్ కింద పచ్చగా కలకలాడుతున్న పంటలు అప్పటి ఫోటో ఉన్నట్టుంది. ఒక తగ్గుముఖం పట్టిన వలసలైనటువంటి వార్తలు, సొంతులకు వలస జీవులు తిరుగుముఖం అంటే వార్త ఈ విధంగా ఉంది. ఇక ఇక్కడ ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ పంప్ హౌస్ నుంచి మల్లన్న సాగర్లోకి ఎత్తిపోస్తున్న గోదావరి జిల్లాలు అనే వార్త. ఇక కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతో 1,50,000 కోట్ల ప్రాజెక్టు అనేటువంటి వార్త. కాళేశ్వరం జలాలతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక ఉప ఎన్నికలు తథ్యం 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరి వార్త ఈ విధంగా ఉంది. ఇక మహేష్ ది ప్రభుత్వ హత్యే, కాంగ్రెస్ అసమర్థతతోనే ములుగులో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య అనేటువంటి ఒక వార్త కూడా ఇట్లా కనిపిస్తుంది. ఇక ఇంకేముంది వార్తలు ఇందులో అంటే, నాలా పూడ్చేయి బిల్డింగ్ కట్టేయి, రియల్టర్లు అధికార పార్టీ నేతలు అధికారులు కుమ్మక్కు అంటే వార్త. ఎక్కడ ఇది? బుల్కాపూర్ నాలను ఆక్రమించి నిర్మిస్తున్న బహుళ అంతస్తులు ఒక మొత్తం నాల మీదనే కడుతున్నట్ట. మరి ఎక్కడంటే బుల్కాపూర్ నాలా. ఇక అలైన్మెంట్ మారాలంటే సర్కారు మారాలేమో, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే అనేటువంటిది ఒక వార్త. ఇది రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వార్త. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి వార్తలు మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.